హాయ్! హలో! నమస్తే. ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ 'గేమ్ చేంజర్' రివ్యూతో మీ ముందుకొచ్చేసా. మరి మూవీ ఎలా ఉందో చెప్పాలంటే యావరేజ్ అని కూడా చెప్పలేం. మరి ఎలా ఎందుకు అనిపించిందో మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్. మీరింకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్స్ అండ్ లైక్స్‌తోనే నా కంటెంట్ మీ వరకు ఎంత రీచ్ అవుతుందో తెలుస్తుంది. సో మూవీలో ఇది బావుంది అనే వాటి గురించి ఫస్ట్‌లీ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవి చాలా తక్కువున్నాయి గాబట్టి. ఫస్ట్‌లీ పాజిటివ్స్ గురించి చెప్పాలంటే 'రామ్ చరణ్' యాక్టింగ్ అని జెప్పుకోవాలి. మెయిన్‌గా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే అప్పన్న రోల్‌లో తను చాలా బాగా యాక్ట్ జేశాడు. నెక్స్ట్ విలన్‌గా 'ఎస్.జే. సూర్య' అయితే గుడ్ అని జెప్పొచ్చు. ఇక్కడ సూపర్ అని ఎందుకు అనట్లేదంటే మూవీలో క్యారెక్టర్స్ అన్నీ పెద్ద వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ ఏం గాదు. జస్ట్ స్టోరీలో అలా వెళ్ళిపోతాయి అంతే. ఇవన్నీ గూడా మనం నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. తమన్ మ్యూజిక్ ఈస్ గుడ్. బట్ ఒకటే బీజీఎంని డిఫరెంట్ వెర్షన్స్‌లో మూవీ అంతా వాడేశారు. అండ్ 'జరగంటి' సాంగ్‌లో వచ్చే సెట్ పీసెస్ మాత్రం ముందు చెప్పినట్టు చాలా అవసరంగా ఉంటాయి. నౌ కమింగ్ టు నెగెటివ్స్. ఫస్ట్ నెగెటివ్ అంటే 'శంకర్ మార్క్' అనే చెప్పుకోవాలి. మూవీలో ఏ సీన్‌లో గూడా ఇది 'శంకర్ మార్క్' సీన్ అన్నట్టు అనిపించదు. ట్రైలర్‌లో 'ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్' అనే డైలాగ్ ఉంది గదా! అది డైలాగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవాలి. కామెడీ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్‌లీ మూవీ అంతా కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఏ సీన్‌లో కూడా ఆ హై అనేది మనం ఫీల్ అవ్వం. సినిమాలో మనం ఏదన్నా కొంచెం వావ్ అనే మూవ్‌మెంట్ ఉందంటే అది ఇంటర్వెల్ బ్లాక్ మాత్రమే. సో ఇది గైస్ నా సైడ్ నుండి రివ్యూ. మరి మూవీకి వెళ్ళాలా అంటే అదింక మీ డెసిషన్. ఫైనల్లీ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.7/5. సో మూవీ లవర్స్ మీకు కనుక మన రివ్యూ నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అప్‌కమింగ్ ఫిల్మ్స్‌కి రివ్యూ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం బూస్ట్‌లా ఉంటుంది. అలానే మన మూవీస్ అండ్ టెక్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.